నమస్కారం. ఈరోజు మనము అద్భుతమైన సముద్ర ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, రెండు దేశాల మధ్య వేల సంవత్సరాలుగా ఉన్న లోతైన, పురాతన బంధాన్ని మన కళ్లకు కట్టే ఒక చారిత్రక కథ. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆలోచించండి, ఒకే ఒక్క మేకు కూడా వాడకుండా కట్టిన ఒక ఓడ ఏకంగా ఒక మహాసముద్రాన్నే ఎలా దాటగలదు? ఈ ప్రశ్నే మన ఈ విశ్లేషణకు కేంద్రబిందువు. దీని వెనకున్న టెక్నిక్ పేరే కుట్టిన ఓడ. ఇది ఒక పురాతన భారతీయ నౌకా నిర్మాణ పద్ధతి. ఇందులో చెక్క పలకల్ని మేకులతో కొట్టకుండా తాళ్లతో కలిపి కుడతారన్నమాట. దీనివల్ల ఓడకు అద్భుతమైన బలం, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఐఎన్ఎస్బి కౌంటిన్యా అనే ఈ ఓడను మన దేశీయుల జ్ఞానానికి నివాళిగా ఇదే పద్ధతిలో మళ్లీ నిర్మించారు. భారతదేశంలోని పోర్బందర్ నుంచి ఒమన్లోని మస్కట్ వరకు ఈ ఐఎన్ఎస్వి కౌండిన్యా తన మొదటి ప్రయాణాన్ని పూర్తి చేయడానికి పట్టిన సమయం అక్షరాల 18 రోజులు. అది కూడా ఎన్నో సవాళ్లతో కూడిన ప్రయాణం. సరే, మరి ఈ ప్రయాణం కేవలం ఒక టెక్నికల్ మార్వల్ మాత్రమేనా? అస్సలు కాదు. ఇది మనల్ని ఒక చారిత్రక సముద్రంలోకి తీసుకెళ్తుంది. నేటి దేశాలు ఏర్పడక ముందు నుంచే ఉన్న ఓ 5000 ఏళ్ల నాటి భాగస్వామ్యానికి ఇది ప్రతీక. అసలు ఈ బంధం ఎంత పాతదో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తోంది. క్రీస్తుపూర్వం 3వ సహస్రాబ్దిలోనే సింధూలోయ నాగరికతకు అప్పటి ఓమన్కు మధ్య వాణిజ్యముండేది. ఆ తర్వాత శతాబ్దాలు గడిచాక రోమన్ సామ్రాజ్యంతో మన వ్యాపారం పెరిగినప్పుడు ఓమనే నావికులే మనకు కీలకమైన మధ్యవర్తులు. ఈ సంబంధం ఎంతగా పెరిగిందంటే 10వ శతాబ్దానికల్లా మన మలబార్ తీరంలో పెద్ద పెద్ద ఒమనీ కమ్యూనిటీలే స్థిరపడ్డాయి. చివరికి 16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆధిపత్యాన్నెదుర్కోవడానికి ఇరుపక్షాలు ఏకమయ్యాయి. అంటే ఇది వేల సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న బంధం. ఈ ఉమ్మడి సముద్ర సంస్కృతి నుంచి పుట్టిన ఒక లెజెండ్ గురించి చెప్పాలి. ఆయనే అహ్మద్ బిన్ మాజెద్. సముద్ర సింహంగా ప్రసిద్ధి చెందారు. 15వ శతాబ్దానికి చెందిన ఈ ఒమనీ నావికుడు నావిగేషన్పై రాసిన గ్రంథాలు ఇప్పటికీ క్లాసిక్స్గా నిలిచిపోయాయి. ఈ బంధం ఎంత బలపడిందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. 10వ శతాబ్దం నాటికి భారతదేశ పశ్చిమ తీరంలో దాదాపు 10,000 మంది అరబ్ ముస్లింలు నివసించేవారని రికార్డులు చెప్పుతున్నాయి. వీరిలో చాలామంది ఒమాన్కు చెందినవారే. ఇక ప్రజల మధ్య సంబంధాలు ఏ స్థాయికి వెళ్లాయో చెప్పాలంటే కనక్సీ ఖిమ్జీ కథ మనం తప్పక తెలుసుకోవాలి. గుజరాతీ వ్యాపార కుటుంబానికి చెందిన ఆయన ఒమనీ సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా సుల్తాన్ ఖబూస్ ఆయనకు షేక్ అనే గౌరవ బిరుదునిచ్చారు. ఇది రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర గౌరవానికి, సాంస్కృతిక బంధానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది కేవలం వస్తువుల మార్పిడి మాత్రమే కాదు. పత్తి, రాగి, సుగంధ ద్రవ్యాలతో పాటు ప్రజలు కూడా ప్రయాణించారు. గుజరాత్కు చెందిన జైనులు, బోహ్రాల వంటి వర్తకులకు ఒమన్లో ఎంతో ఆదరణ ఉండేది. వీటన్నిటితో పాటు హజ్ యాత్ర ద్వారా నిరంతరం ఆలోచనలు కూడా ఇచ్చుపుచ్చుకునేవారు. అరేబియన్ నైట్స్లోని సిన్బాద్ కథలు కూడా ఆ కాలంలో భారతదేశం గురించి ఎంత లోతైన పరిచయముందో మనకు తెలియజేస్తాయి. సరే, ఇదంతా గతం. మరి ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో ఈ పురాతన బంధానికి ఎందుకింత కొత్త వ్యూహాత్మక ప్రాముఖ్యత వచ్చింది? ఎందుకంటే హిందూ మహాసముద్రం స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు హిందూ మహాసముద్రం అంటే వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడి జరిగే ప్రదేశం. కానీ ఇప్పుడు అది తీవ్రమైన భౌగోళిక రాజకీయ పోటీకి ఒక వేదికగా మారింది. రకరకాల దేశాల నౌకాదళాల ఉనికి పెరగడం, ఇంధనం మరియు వాణిజ్య మార్గాలు సున్నితంగా మారడంతో ఇక్కడ పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. ఈ మారుతున్న పరిస్థితుల్లోనే ఇండియా ఒమాన్ భాగస్వామ్యం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన హార్ముజ్ జలసంధికి ఒమాన్ చాలా దగ్గరగా ఉంది. మన వాణిజ్య, ఇంధన మార్గాలన్నీ ఆ జలాల గుండానే వెళ్తాయి. దీనికి తోడు ఒమాన్లోని దుఖుం పోర్టుకు మనకు యాక్సెస్ దొరకడం మన వ్యూహాత్మక పరిధిని ఎంతో పెంచుతుంది. అందుకే ఈ చారిత్రక బంధం ఈ రోజుల్లో ఇంత ముఖ్యమైనది. మొత్తమికదంతా చెప్పుకున్నాక మనం మళ్లీ మన కౌండిన్య నౌక దగ్గరకే వద్దాం. ఇంతకీ ఈ ప్రయాణం యొక్క అసలు ప్రాముఖ్యతేమిటి? దాని సింబాలిజమేంటి? అంటే ఈ కౌండిన్య ప్రయాణం కేవలం ఒక సింబాలిక్ జర్నీ కాదు.
ఇది గతాన్ని వర్తమానంతో కలుపుతుంది, వారసత్వాన్ని వ్యూహంతో ముడిపెడుతుంది. తమ భాగస్వామ్యమనేది కేవలం నేటి అవసరాల మీద ఆధారపడింది కాదని, వేల సంవత్సరాలుగా నిలిచి ఉన్న ఒక ఉమ్మడి సముద్ర నాగరికతలో పాతుకుపోయిందని ఇది రెండు దేశాలకు గుర్తుచేస్తుంది. కాబట్టి నిరంతరం మారుతున్న పొత్తుల ఈ మహాసముద్రంలో ఇలాంటి పురాతన, లోతైన భాగస్వామ్యాలు మన భవిష్యత్తు గురించి మనకు ఏం నేర్పగలవు? ఒకసారి ఆలోచించండి.